ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 27 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం, 7వ వచనం, అలాగే 12వ వచనం. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము గలదు. ఆ త్రోవ ఏ క్రూరపక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాని చూడలేదు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడనున్నది? వ్యాఖ్యానాంశం పుటము వేయు కొలిమి. వ్యాఖ్యానాంశం పుటము వేయు కొలిమి. వ్యాఖ్యానం: యోబు ఒక ప్రాముఖ్యమైన సంగతి ఇప్పటికే గ్రహించాడు. అదేమనగా, కంసాలి మోస నుండి బంగారం వచ్చిన విధంగా దేవుడు తనకు కలుగజేసిన ఈ పరీక్ష తర్వాత తన విశ్వాసము కూడా సువర్ణము వలె కనబడునని గ్రహించాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం ఈ సందర్భంలో చదవండి. అయితే ఎంత మస్టు తొలగించవలసి ఉన్నదో యోబు గ్రహించలేదు. నేటి మన ధ్యానవచనంలో చెప్పబడినట్లు పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. అదే పరీక్షించే కొలిమి. మన ప్రభువు ఒక జ్ఞాని అయిన కంసాలి వలె తన వెండి బంగారములను, అనగా తాను విమోచించిన తన ప్రశస్తమైన వారిని పరిశోధించుటకు అగ్నిలో ఎంత వేడిలో ఎంత సమయం ఉంచవలసిన అవసరమున్నదో బాగుగా ఎరిగి ఉన్నాడు. నేర్పరి అయిన వజ్రాల వ్యాపారికి తన వైడూర్యములను, నీలములను, మాణిక్యములను, పుష్యరాగములను దగదగ మెరైనట్లు చేయుటకు ఎన్ని గట్టి దెబ్బలు కొట్టవలనో బాగుగా తెలుసు. మానవుడు తన నిర్మాణ నైపుణ్యంతో ఎంతో గొప్ప ఆనకట్టలు, సొరంగములు, రహదారులను నిర్మిస్తున్నాడు. మనిషి భూమిలో నుండి ఎన్నో రకాల ప్రశస్తమైన లోహాలను వెలికి తీస్తున్నాడు అని యోబు గ్రంథం 28వ అధ్యాయం 9-11 వచనాల్లో చదువుతాం. అయితే జ్ఞానమును వెదకే విషయంలో మాత్రం ఏ చింత లేకుండా మానవుడు ఉన్నాడు. జ్ఞానము ముత్యముల కన్నా కోరదగినది అని యోబు గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనంలో చదువుతాం. అది పగడముల కన్నా కోరదగినదని దైవ జ్ఞానము గురించి మనతో ఎక్కువగా వివరించే సామెతల గ్రంథము తెలియజేయుచున్నది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం, అలాగే 8వ అధ్యాయం 11వ వచనం ఈ సందర్భంలో చదవండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో ప్రాముఖ్యంగా చెప్పబడిన యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయ్యే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అను మాటలను సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంతో, కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 10వ వచనంతో పోల్చి చూడండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.